చేశాడు. ఏమి నల్ల ఏడ్చినప్పుడు అన్నలకైనా కనికరం రాలేదే. కనికరం రాలేక అప్పుడు పెద్దన్న అడ్డం వస్తున్నాడు కానీ మాట ఇంటలేదు. ఏంట్రా మీరు అడ్డం వస్తున్నావేంటి? ఏం లేదు తమ్ముడా, ఇగో ఎంతైనా కూడా మన శరీరం దాకా అతని శరీరం ఎన్ని దెబ్బలు పట్టే కొట్టాము. ఎందుకో మన మీద కలగట్టకు కోపం వచ్చి కొట్టాము. అందుకే నాకు జాలి వేస్తున్నా. అరే నువ్వు వాని దిక్కు నుంచి అడ్డం వచ్చినావు అనుకో, నిన్ను కూడా వాళ్ళే కొడతావు. ఏమనుకున్నావు కానీ ఇదిగో నేను చెప్తున్నా, నేను వాడిని ఇప్పుడు కొట్టినాం కదా, కొట్టే బాయిలో వాడేసేద్దాం. సరే వచ్చి తమ్ముడా, సరే మీ దాకా నేను కూడా వచ్చి. ఏమైనా స్నేహితులారా, ఈ విధంగానే ఒకప్పుడు మరి మా సాక్ష్యం కొద్దిగా పంచుకున్నాలనుకుంటున్నాను. మరి శ్రీ చెల్లయ్య గారు, మా నాన్నగారికి 4 కుమారులు. మరి ఒక సంఘటన జరిగింది. ఆ సమయంలో మరి మా తమ్ముడి విషయంలో చెట్టుకోవరం గుట్టకోవరం అయినట్టుగా రాత్రి వెళ్ళిపోయాం. అన్యులైనటువంటి ప్రజలు, దుష్టులైనటువంటి యొక్క ప్రజలు మరి నిజంగా నీతి న్యాయంగా నడిచినటువంటి వారికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. మరి మేము ఆ రాత్రి వెళ్ళిపోయాము. మా సహోదరుడు మరి యొక్క కానూను ప్రకారంగా మరి ఒకవేళ మరి మమ్మల్ని ఒక జైలు పట్టిస్తారేమో మేము భయపడి రాత్రి వెళ్ళిపోయాము. మా తమ్ముని కొరకు రేంబగల్ వారం రోజులు ఏడ్చాము, ఒకరికొకరు ఏడ్చాము. మా పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితి అయింది. కానీ మెథడిస్ట్ యొక్క సాహసంలో నుండి దేవుడు మమ్మల్ని విడుదల చేశాడండి. విడుదల చేసిన తర్వాత మా పెద్దన్న, నడిపన్న మేము కలిసి 3 సంవత్సరాలు మరి వేరే సంఘంలో పెట్టుకున్నాము. మరి అదే మెథడిస్ట్ సావాసమే మరి నడిపించుకుంటూ వచ్చాము. కానీ మరి ఎవరు ఈ యొక్క నతానీల్, కండక్టర్ చంద్రయ్య వాళ్ళు కలిసి మీరు ఎన్ని దినాలు ఇట్టుంటారు, ఎక్కడైనా ఒక సంఘానికి అనుకోవాలని చెప్పి మమ్మల్ని పరామర్శించారు. ఈ యొక్క ఇబ్రహీం సావాసంలోనికి నడిపించారు. దేవుడు మరి మేము ప్రార్థన చేశాము. మా ప్రార్థన ద్వారా దేవుడు మరి యొక్క అద్భుతం చేశాడు. ఈ స్థలం ఇచ్చాడు, ఇంత పెద్ద ఆలయం ఇచ్చాడు, సంఘాన్ని నిలబెట్టాడండి. ప్రేమ ఆర్లరా, మీరు యవనస్తులు మా లేక ప్రయాసపడండి. దేవుని సేవ కొరకు ప్రయాసపడండి. మీ సొంత పనులే కాదు, దేవుని సేవ కొరకు ప్రయాసపడండి. మేము మా చేతనైనంత మట్టుకు ఇంతవరకు తెచ్చామండి. కానీ ఇప్పుడు మాత్రం మీరు యవనస్తులు, మా కుమారులైన మీరు ప్రయాసపడాలి. ప్రయాసపడి సంఘాన్ని నిలబెట్టాలి. మన కుటుంబానికి చేసినంత మీరు ఏ కుటుంబాన్ని కూడా దేవుడు చేయలేడండి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి మీరు దేవుని విశ్వాసం ఉంచండి. ఎక్కడైనా ఈ రాత్రి సంధి తీర్మానం చేసుకోండి. ఒకవేళ చెడు అలవాట్లకు మరి ఉన్నారా, ఇంకా రక్షింపబడక ఉన్నారా, రక్షణలోనికి రండి. దేవుని స్వార్థం ప్రకటించండి. మరి యోసేపు పైన అన్నలు ఎంత కక్షతో మరి అతన్ని కొట్టారు. కొట్టి ఇంకా పరిస్థితి ఏం చేస్తున్నారండి, వీడిని మాత్రము ఎట్టని వదిలిపెడితే వీడు మన మీదకి మన నాన్నకి చెప్పి ఏం చేస్తాడు, కొట్టిపిస్తారా మన నాయనతోటి అని చెప్పి మరి అక్కడ ఒక్క నీళ్ళు లేని ఒక్క బావి ఉన్నదిరా నాయనా. ఎన్ని ముళ్ళు ఇరిగినాయో తిన్న
ఎన్ని మొక్కల వాసనో, ఎన్ని పాములు, ఎన్ని తేళ్ళు. ఊళ్ళో ఏ విధంగా ఉంది? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములంట. ప్రియులారా, నీతి న్యాయంగా నడిచేవారికి ఏ ఊరి పెద్దలు పట్టించుకోరు, ఏ సర్పంచ్ పట్టించుకోడు. మరి అన్యాయం సైడ్ అవుతారు కానీ న్యాయం సైడ్ కాదు. ప్రియులారా, ఆ యొక్క బాలుని బావి లోపల వేశారు. బావి లోపల వేసి అన్నదమ్ములంతా మరి హాయిగా కూర్చొని తింటున్నారు. పెద్దన్న ఒకడు మాత్రం నా తమ్ముని యొక్క నూతిరికెళ్ళి తీసి నా తండ్రి దగ్గరికి పంపించాలని చెప్పి ఒక పొదలో దాగిండు. మరి అక్కడ పొద అతడు దాగిండు కాబట్టి అక్కడ ఎవరో ఇద్దరు వ్యాపారస్తులు వస్తున్నారు. అయ్యా అయ్యా ఆగండి ఆగండి. ఓహో, ఏంటయ్యా పిలిచారా? ఏంటి నాయనా? మీతో పని ఉంటే ఒక పని పిలిచాము నాయన. ఏం పని అయ్యా? నాయనా, మీరు మా దగ్గర ఒక బాలుడు ఉన్నాడు, కొనుక్కుంటారా నాయన మీరు? మీ దగ్గర బాలుడు ఉన్నాడా? అవును. ఓహో, చూపించండి అయ్యా, చూపించండి, కొనుక్కుంటాను. చూస్తారా? సరే, మంచిది నాయనా. ఇగో తోలుకొచ్చిన వాటి చూడు. ఓహో, ఈ బాలుడా? ఏంటయ్యా, ఎన్ని వాతలు గీతలు ఉన్నాయి, ముఖం అంతా అట్లయిపోయింది. లేదు లేదయ్యా, మేము 10 మంది అన్నదమ్ములల్లా మా తమ్ముడు మాత్రం గొడవలు మలుపుతానికి పోయింది కదా, పొదలు అవన్నీ గీసుకుపోయి మరి రక్తం కానీ అంతే. ఏం కాదా? మలం పెట్టి తక్కువ వేసుకుంటే తక్కువ అయితే మంచిగా అందంగా ఉన్నట్టు పిల్లవాడు. మలామా? ఏదన్నా మందు పెట్టి బాగా వేసుకోండి. మలాం? సరే సరే, ఎంతకి ఇస్తారు బాలుని? ఎంత తీసుకుంటారు మరి? మీరు మీ దగ్గర ఎంత డబ్బు మరి? ఎంత అంటావా? మీరు చెప్తే పలానా అంత అంటే మేము ఇచ్చేస్తాం. ఓ, ఇది 50,000. 50,000 తీసుకోండి. కాదురా నాయనా, ఆ కాలంలో యోసేపు ఎంతకు అమ్మబడ్డాడంటే 20 ఎండి నాణ్యాలకు అమ్మబడ్డా. 20 వెండి నాణ్యాలక? ఓహో, సరే మంచిదయ్యా. మీరు 20 వెండి నాణ్యాలు అడుగుతున్నారు కదా, ఇదిగో 20 వెండి నాణ్యాలు ఇస్తా ఉన్నాను. మరి ఆ బాలుని మాతో పంపించండి. ఇదిగో వాటి తీసుకో నాణ్యాలు ఇక్కడికి. అప్పుడు మరి విచిత్రమైన నిలువుటంగి ఇడ్చుకున్నారా నాయన? వ్యాపారస్తులకు యోసేపును అమ్ముకున్నారా నాయనా? యోసేపు అయితే అమ్ముకున్నాం. మరి ఎట్లా? ఇగో నేను చెప్పినట్టు చేయాలి. ఏం చెప్తావు? ఒక్కటే మాట, షార్ట్ కట్. షార్ట్ కట్? షార్ట్ కట్ మాట చెప్తా. ఏంటంటే ఇలా కూడా షార్ట్ కట్ చెప్తావా? మరి ఇంకేంటి మరి? చెప్పు. ఆలస్యం కూల్చామన్నమాట. ఆలస్యం చేయదు. చెప్పు. ఇగో గొర్రెం ఎక్కువ ఇంటిపోతాం. ఇంటికి పోతాడే యశోకు అని చెప్పి మన నాయన అడుగుతాడు. అడిగితే ఏమని చెప్పాలి? దానికి ఏమని చెప్పాలి? నీకు ఉపాయం తెలియదు, నాకు తెలుసు. అదే నీకు తెలుసు. కొబ్బిన మేకనే కానీ గొర్రెనే కానీ పోతాం, కోసి దాన్ని మాంసం మంచిగా వండుకొని తిందాం. వండుకొని తింటే రక్తం ఉంటుంది కదా, వీని రంగురంగుల అంగిన చూడు, అంగి రక్తంలో ఇట్లా ఉలుపుకుందాం. ఇలా పులుపుకొని ఆ అంగి మొత్తం చెప్పేద్దాం, ఆడ చెప్పేద్దాం. చెప్పేసుకొని పోయి నాయన చూపిస్తాం. చూపేది ముందుకు ముందే మనం గొల్లని ఆ దొడ్లే అక్కడ కొట్టి తాజెత్తి కడుకొని తిన్నాక మనం అడుగుతాడు నాయన. అడుగుతే ఏమనాలి? యేసోపు వచ్చినాడు బిడ్డ అంటే మనమనాలి ముందుకు ముందు. అరే తమ్ముళ్ళు మీరు బాగున్నారు నాయన అంటారు మనం అన్నారు. అంటే ఏమంటాడు? ఏం బిడ్డ నీ కొరకు సద్దులు పత్తాలు కట్టి పంపించలేదా అంటాడు. అంటే ఓహో నాయన మాకు తెలియదు నాయన, తమ్ముడు బాగున్నాడు అని చెప్పి ప్రేమతో మేము తొందరగా గొర్రెలు కొనుక్కొని వచ్చామని చెప్పి మనం అన్నారు. అట్లనా? అరే వస్తుంటే గొర్రెలు కొనుక్కొని వస్తుంటే ఈ అంగి అక్కడ పొదకు తట్టుకొని ఉన్నది అని చెప్పి అంగి చూపిస్తాము. అయితే మనకు ఏముండదు ఇక. అరే ఈ ఉపాయం మంచిదిరా, వీడనే పోతాం. మరి ఉపాయం మంచిది. మరి ఆడు పెద్దోడేరే? పెద్దోడు ఎక్కడికి వస్తున్నాడు? పెద్దోడు వాడు అప్పటి నుంచి కనిపిస్తలేడు. పెద్దోడు ఆడు మన మాట పట్టించుకోడాడు. అంటే అసలు అంటావా? అప్పుడు ఈ సమయం లోపల మరి ఆ యొక్క పెద్దన్న రూబిని ఏమంటా ఉన్నారా నాయన? అయ్యో దేవో దైవనందనాలు, అయ్యయ్య దేవా, అయ్యో దేవా దైవనందనా, ఆ తమ్ముడు కోతిలో లేడు ఏమయ్యనో నేనేమి చేదో, అయ్యో దేవా దైవనందనా, ఆ భూమి మింగెన భూతం మింగేనో నేనేమి చేదో, అయ్యో దేవా దైవనందనా, అయ్యో పట్టాలని చెప్పుకున్నాడమ్మా ఈరు వెలుగుడా, అయ్యో దేవా దైవనందనా, అయ్యో బాయి చుట్టూ తిరుగులాడమ్మా ఈరు వెలుగుడా, అయ్యో దేవా దైవనందనా, ఆ తమ్ముడు ఏడి చెప్పండి నాయనా, ఓ తమ్ముళ్ళారా, అయ్యో దేవా దైవనందనా, అరే కూర ముర్గములు మింగేలో నేనేమి చేదో, అయ్యో దేవా దైవనందనా. అరే తమ్ముళ్ళారా, తమ్ముడు ఏరా, నా చిన్న తమ్ముడు ఏరా యోసేపు, భూమి మింగేనా భూతం మింగేనా? ఓ అన్నగా ఇగో పెద్దోడు అయితే ఒక్క నమస్కారం ఎక్కువ పెట్టుకో.
మర్యాద పెడతాం అన్నగారిని పిలిచినాం చూడు మంచిగా. లేకుంటే యేసోపు గారిని కొంచెం ఎక్కువ శతపడి అవుతావు చెప్తున్నా. నేను చెప్పినట్టు గొర్రె మలుపుకోవడానికి పోయావు కదా, నువ్వు మలుపుకోవడం ఒక మంచి పని చేసినావు. చెప్పు ఏం చేసినావు? ఏం పని అంటే ఇగో మనం ఎంతమంది 10 మంది ఉన్నాం కదా, 10 మంది 10 2 20 మంచి నాణ్యాలు రా, ఎండి నాణ్యాలు అని ఇట్లాంటి చూసినా దగా మంతున్నాయి. ఇగో నీ 10 2 ఎండి నాణ్యాలు వస్తే తీసుకో, మర్యాదగా తీసుకోకపోతే అంటే వేషం పని లాగా చేస్తాం. అంతేనా? మంచిగా చెప్తున్నావు. సరేనా, మీరు అందరూ పదులుకున్నారు, దొంగలు కూడా ఊళ్ళు పంచుకున్నారంట. అంతే నువ్వు కూడా గట్లే తయారైన చెప్పినట్టు నాలే మరి. సరే మంచిది, ఎద్దడం వచ్చి తర్వాత మరి. సరే ఈ సమయంలో మరి ఆ యొక్క యోసేపుని రూబేన్ను బెదిరించి మరి అక్కడ అందరూ నెత్తికి 2 ఎండి నాణాలు తీసుకున్నారా నాయనా. యోసేపు 20 ఎండి నాణాల కమ్ముడు పోయిన నాయన, యేసు ప్రభు వారు 30 ఎండి నాణాల కమ్ముడు పోయిండు. చూసిన ఆ యొక్క యోసేపు జీవితం చూస్తూ ఉంటే యేసు ప్రభు సాదృశ్యంగా ఉంది నాయనా. ఈ సమయంలో నాన్నగారు మీరు తమ్ముడు అంతా మంచిగా ఉన్నారా? కుమారుడా ఏంటి ఆయన మరి నేను మీ చిన్న తమ్ముడు ఇద్దరు మంచుకున్నాం కానీ మీ అమ్మలు కూడా మంచుకున్నాం కానీ మరి తమ్ముడు యోసేపు మీ కొరకు సద్దుల పత్యాలు తీసుకొని వచ్చాడు కదా నాయన. ఎవరు? యోసేపు అందరు కలిసి వచ్చారా? యోసేపు అవును నాయన. ఏంటి నాయన, యోసేపు మా దగ్గరికి రాలేదు అసలు, ఇంటి దగ్గరనే ఉన్నాడు కదా మీ దగ్గర. ఏంటి నాయన, మీ కొరకు ఆకలితో బాధపడుతున్నారని చెప్పి మీ కొరకు సద్దుల పత్యాలు కట్టి తలపైన పెట్టి పంపించాను నాయన. అయ్యో ఏమా నాయన, యోసేపు అయితే మాకు కనిపించలేదు కానీ ఇదిగో ఈ వస్త్రం అతందేనా? ఓహో నాయన, ఈ వస్త్రం అదే నాయన. చూస్తూ ఉంటే నేను పట్టించిన యొక్క మరి అంగి ఇది ఎంతో మరి ప్రేమతో పట్టించిన వస్త్రం ఇది. ఏమన్నా ఈ విచిత్రమైన ఈ వస్త్రమే మాకు దొరికింది కానీ మా తమ్ముడైతే మరి వచ్చిండో తెలియదు నాయన. ఈ వస్త్రానికి అంత రక్తం అంతా అంటున్నది నాయన. మరి ఏడ దొరికాది, ఎక్కడ దొరికాది, మరి ఏమైపోయాడు ఆ కుమారుడు యేసేపు? ఏమో నాయన, ఏమైపోయాడు మాకు తెలియదు. ఈ విధంగా మరి తండ్రికి చెప్పగానే మరి అంగలార్చి నాన్న ఏడ్చి మరి ఊరకున్నారా నాయన, వీరి కథ ఇట్లా ఉండని. అక్కడ మరి యొక్క సమయం లోపల మరి యొక్క వ్యాపారస్తులు తీసుకుపోయి ఒక్క యోసేపును అమ్మడానికి నిలబెట్టిండ్రా నాయన. మరి అక్కడ మరి పొతిఫారు అనేటటువంటి ఒక మరి పరోరాజు చేతి కింద ఉన్నటువంటి పొతిఫారు, అతనికి పిల్లలు లేరు. పెంపుడు కొడుకు కావాలని మరి ఆ యొక్క డబ్బులు చేత పట్టుకొని ఇటు అటు తిరుగుకుంటూ వస్తున్నాడు నాయన. యోసేపు ఉన్నటువంటి స్థలానికి వచ్చాడు. ఆ స్థలానికి వచ్చి అయ్యా ఈ బాలుని అమ్ముతారా మీరు? ఓహో నాయన, ఈ బాలుని అమ్మడానికి ఇక్కడ నిలబెట్టాము నాయన. అట్లనా? అవును. ఎంతకి ఇస్తారు నాయన? ఈ బాలుని ఇస్తాము 1,00,000 రూపాయల దాకా కంటే. అట్లేనా? సరే నాయన, 1,00,000 రూపాయలు తీసుకోండి. సరే మరి. అప్పుడు మరి తీసుకొని బాలు నమ్ముకొని వెళ్ళిపోయిండ్రా నాయన. ఆ సమయం లోపల మరి యోసేపును తీసుకుపోయి అక్కడికి వెళ్ళి విద్యలు చదువు సామాన్ని నేర్పించిండ్రా నాయన. యోసేపు ఇంటి లోపల కాలు పెట్టి నుండి ఇల్లు మరి ఆ యొక్క ఆశీర్వదింపబడుతుందిరా నాయన. ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది. మరి చూస్తూ ఉంటే ఒక యోసేపు మరి చూస్తుండగానే మరి 25 ఏళ్ళ వయసు గలవాడైపోయాడు. మరి ఆ సమయం లోపల చూస్తూ ఉంటే ఈ యొక్క పొతిఫారు నేను విశ్రాంతి కొరకు నా యొక్క సైన్యాన్ని తీసుకొని విశ్రాంతి కొరకు వెళ్ళిపోతాను అని చెప్పి కుమారునికి తన రాజ్యమును అప్పగిస్తున్నాడు, తన ఇంటి లెక్కంతా అప్పగిస్తున్నాడు. అప్పుడు ఆ సమయం లోపల ఎంతో నమ్మకంగా మరి ఆ యొక్క ఇంటి లోపల మెదిలిండ్రా నాయన. సమస్తం అంతా ఈ యొక్క యోసేపునికి అప్పగించింది. ఎందుకంటే యోసేపు గుణలక్షణం నచ్చుకున్నాడు. యేసేపు ఎంత మంచివాడని చెప్పి తెలుసుకొని ఆయన మరి ఎంతో నీ యొక్క రూపురేఖ తగ్గ, నీ అందము తగ్గ, నీ బుద్ధి, నీ జ్ఞానం తెచ్చుకొని కూడా ఈ యొక్క ఆస్తి అంతస్తు మొత్తం నీకు అప్పచెప్తున్నానని చెప్పి యోసేపుకి ఇచ్చాడు. అతడు ఎంతో అందమైన వాడని చెప్పి నాకు అట్లా పుట్టుంటే ఇంకెంత సంతోషపడుతుండే కొడుకు అని చెప్పి ఎంతో ప్రేమ చేస్తున్నట్ట యోసేపుని పోతిఫారు రాజు. ఆ తర్వాత మాత్రం యేసేపుతో ఏమంటున్నాడయ్యా మరి? ఈ సమయం లోపల యోసేపు అంతా సమస్తము నీదే నాయన, నేను వెళ్ళి వస్తానని చెప్పి అతనికి అప్పగించిండ్రా నాయన. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పొతిఫారు వారిగా మరి ఏ విధంగా ఆలోచిస్తున్నదంటే, అరే ఈ యోసేపు ఎక్కడో కొనుకొచ్చినటువంటి వాడు, వయసు చూస్తే ఓర్వనటువంటి వయసు గల వాడయ్యాడు. మరి నేను మాత్రం ఏ విధంగా తయారయ్యి ఒక బాలు నా గదికి వెళ్తానని చెప్పి అప్పుడు మాత్రం యోసేపుని 12 ఏళ్ళ వయసు వాడిని కొన్నారు కదా. మరి 8 సంవత్సరాలు సాధారణట.
12, 8 ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు వయసువాడైందంట యోసేపు. అప్పుడు మాత్రము తన భార్య సాతిరా మరి ఏమంట ఆలోచిస్తుందయ్యా. అయ్యో దేవో దైవానందనా అయ్యో దేవా దేవా దైవానందనా అరే రాలు మండ తనక మాడింది ఓ అమ్మలారా దేవా దైవానందనా ఏ రమైన బట్టలు దారింది ఓ అమ్మలారా దేవా దైవానందనా ఏ నమ్మకముని తాగుతుంది ఓ అమ్మలారా దేవా దైవానందనా అరే కుమ్మలు బాగలి పెట్టింది ఓ అమ్మలారా దేవా దైవానందనా అబ్బా నాయంత చక్కదనం ఎవరు లేరు ఈ భూలోకంలో. నేను ఇప్పుడు బాలుని దగ్గర పోతినంటే అప్పుడు ఎవరు లేదు వికారవాదం కావండి. ఏమని ఎంత చక్కదనం వికారవాదా ఎందుకు ఇంత ముల్లె కట్టుకుంటది, భుజాలు వేసుకుంటది, ఈడికేళ్ళు ఈడి దాకా పెట్టుకుంటది, ఈడికేళ్ళు ఈడి దాకా పెట్టుకుంటది కాటికే. అదే నాకు చక్కదనం బాగా అయింది. అరే ఆ ఒకరి బాధ ఏ బాధ అక్కడ పోదు కానీ ఈ సాతిర ఏమంటుందో చూడు జరా. సాసిరునా అమ్మ మంచిగా అమ్మా అందము మా యొక్క కొమ్మలు పెట్టుకుంటే మంచిగా అయింది. సొమ్ములు పెట్టుకున్నావు కదా, సొమ్ములు పెట్టుకున్నందుకు అందానికి నిరుటత కాడి నీడ చూస్తే భలే పసంద్ అయినావమ్మా. భలే పసందా? అవి ఏం చేస్తుంది మరి? అప్పుడు మరి యోసేపు ఉన్నటువంటి గదికి రానే వచ్చిందిరా నాయనా. ఆ యోసేపు ఉన్నటువంటి గదికి వచ్చి ఆ యోసేపును ఏ విధంగా మోసం చేస్తున్నది యొక్క సాతిరంటే రాజైతే ఇప్పుడు ఈ సమయంలో లేడు. పోయి యొక్క యోసేపును ఏ విధంగానైనా మోసం చేద్దామని చెప్పి యోసేపు ఉన్నటువంటి ఆ యొక్క గదికి రానే వచ్చింది తమ్ముడా. రానే వచ్చి మరి ఏమంటున్నదంటే ఏమంటుందయ్యా? ఉన్నదయ్యా అయ్యో దేవో దైవానందనా అయ్యో దేవా దైవానందనా ఏయ్ నన్నలో తింది బాలుడా ఓ బాలుడా అయ్యో దేవా దైవానందనా అయ్యో నీవు చేయురా ఓ బాలుడా అయ్యో దేవా దైవానందనా అప్పుడు మరి వాళ్ళ దగ్గర వచ్చి నా కోరిక తీర్చున్నావు వచ్చి తీర్చమని చెప్పి ఆ యొక్క యోసేపును ఎంతగానో లాలించి బొంకిస్తున్నదిరా నాయనా. యోసేపు మాత్రము తలలేపి మీదికి చూస్తలేడు, నోరు ఇప్పి మాట్లాడతలేడు. ఆ సమయం కుదరలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. రాజుగారు ఆ యొక్క పొతిపొర వచ్చి ఏమంటాడంటే అన్నయ్యో తందానవో దేవనందనారా ఏమయ్యింది యోసేపు చిన్న పోయినావు డబ్బులు కావాలన్నా బట్టలు కావాలన్నా ఏమైంది ముఖమంతా చిన్నపోయిందని ఈ యొక్క బాలుని అంటున్నాడు. అప్పుడు బాలుడు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడయ్యా? ఓ నాన్నగారు ఏమి నాకు మానవులంతా అన్యాయము చేసిన గానయ్యా దేవుడైనా నీతిమంతుడు వినవేమోయ్యో ఆయన ఈ మానవుడు మోసం చేసే కానీ దేవుడు మాత్రం మోసం చేసేవాడు కాడు, దేవుడు పక్షవాతి కాడు నాయనా. కానీ నాకేమి చింతలేదు. ఒకవేళ మా అమ్మ వచ్చి తన్నదంటే మా అమ్మను కొడతాడు కదా, మా అమ్మ కొడతాడు మొత్తం అంతే. కానీ నా ద్వారా ఎవరికి కీడు కలగదు, కానీ కలగొద్దని యూసుఫ్ ఎంత గుణము గల్లవాడని కోరుకున్నాడు. మళ్ళీ యొక్క రాజు మన తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యొక్క సాతీరా యూసుఫ్ దగ్గరికి వచ్చి మళ్ళా ఏ విధంగా లలన చేస్తున్నదంటే ఒరే
నిన్ను కన్నవాణి కాదు, ఎక్కడోడు కొనుక్కొచ్చినోడు. విన్నావా? ఈ సమీప లోపల మరి యోసేపు దగ్గర ఈ యొక్క